గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మనం థైరాయిడ్ హార్మోన్ అయితే ఉంది కదా. సో థైరాయిడ్ హార్మోన్ యొక్క డిసీజ్ కండిషన్స్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ హైపోథైరాయిడిజం. హైపో అంటే మనం ఎక్కడైనా వింటాం కదా, హైపో అంటే లో లెవెల్ అన్నమాట. లో లెవెల్ కానీ సో అబ్నార్మల్ లెవెల్ కానీ అనేది అర్థము. హైపోథైరాయిడిజం. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుండి మన బాడీలోకి థైరాక్సిన్ అనే హార్మోన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది నార్మల్గా రిలీజ్ అయినప్పుడు నార్మల్గానే ఉంటుందన్నమాట. ఒకవేళ అబ్నార్మల్గా రిలీజ్ అయింది అనేసి అంటే ఈ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. సో తక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల హైపోథైరాయిడిజం అని అయితే అంటామన్నమాట. సో వీటిల్లో ఈ థైరాయిడ్ గ్లాండ్లో 3 మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి థైరాక్సిన్ హార్మోను, సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి, సెకండ్ థైరాక్సిన్, థర్డ్ వచ్చి T3T4 అంటాం అన్నమాట, ట్రై ఇడియో థైరానిన్. సో ఫస్ట్ వన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే TSH అనేది టిపికల్గా ఎక్కువ హైలో ఉంటుందన్నమాట. సో టిపికల్గా TSH అనేది ఎక్కువగా ఉండి T3T4 విచ్ ఈస్ కాల్ థైరానిన్, ట్రై ఇడియో థైరానిన్. సో T3T4 అనేటివి లోలో కానీ, లో లెవెల్లో కానీ లేదా నార్మల్ లెవెల్లో కానీ ఉంటాయన్నమాట. సో ఈ కండిషన్ని హైపోథైరాయిడిజం అని అయితే అంటారనమాట. సో ఈ కండిషన్లో మెయిన్గా TSH అనేది హైలో ఉండి T3T4 నార్మల్ కానీ లో లెవెల్ కానీ ఉంటాయన్నమాట. సేమ్ ఈ కండిషన్కి ఆపోజిట్ అన్నమాట హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. సో హైపర్ థైరాయిడిజం అంటే మోస్ట్లీ మనం చూసాం కదా, TSH ఒకటి, T3T4 ఒకటి. సో TSH ఈ హైపర్ థైరాయిడిజంలో, హైపర్ అంటే ఏంటి అంటే లైక్ ఎక్కువ అన్నమాట. సో ఎక్కువ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే ఈ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఏదైతే ఉంటుందో అది టిపికల్గా లో లెవెల్లో ఉంటుందన్నమాట. సో TSH లోలో ఉండి ఈ T3T4 ఏవైతే ఉన్నాయో థైరానిన్ కానీ ట్రైఇడియో థైరానిన్, ఈ T3T4 ఏవైతే ఉన్నాయో అవి లోలో కానీ నార్మల్లో కానీ ఉంటాయన్నమాట. సో ఈ కండిషన్ని హైపర్ థైరాయిడిజం అని అయితే అంటామన్నమాట. సో రెండు కండిషన్స్ సేమ్గా ఉంటాయి. కాకపోతే ఒక దాంట్లో ఈ TSH అనేది లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఇంకో దాంట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీటిని హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం అని అయితే అంటాము. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. సో నార్మల్గా రిలీజ్ చేయడానికి ఆ థైరాక్సిన్ అనేది. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటివన్నీ మన పేజ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను.